హాయ్ వ్యూవర్స్, ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్ సతీష్ కీస్. ఈరోజు మనం సైన్స్ జీకే 50 కెమికల్ ఫార్ములాస్ ఈరోజు నేర్చుకుంటున్నాం. మనం ఇందులో 50 బిట్స్ చాలా తక్కువ సమయంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సమ్మేళనానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. సో ఫస్ట్ బిట్ మనం చూస్తే తినే సోడా రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా. ఫార్ములా ఏంటంటే NaHCO3. NaHCO3ని మనం తినే సోడా లేదా బేకింగ్ సోడా అంటాం. సోడియం బైకార్బోనేట్ అంటాం. రెండో బిట్ చూస్తే లాఫింగ్ గ్యాస్ రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ లాఫింగ్ గ్యాస్. సో N2Oతో సూచిస్తాము లాఫింగ్ గ్యాస్ని. సో దాని పేరే నైట్రస్ ఆక్సైడ్ అంటాము. సో దాన్ని మనం లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తాము. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ గోబర్ గ్యాస్. గోబర్ గ్యాస్ యొక్క రసాయన ఫార్ములా చూస్తే CH4. దీన్నే మనం మీథేన్ అని అంటాము. ఇకపోతే బ్లీచింగ్ పౌడర్ రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ CaOCl2. కాల్షియం ఆక్సీక్లోరైడ్నే మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ CaOCl2. సో ఫిఫ్త్ బిట్ చూస్తే డ్రై ఐస్ రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ డ్రై ఐస్. ఘన CO2నే మనం డ్రై ఐస్ అంటాం. ద CO2 ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఫర్ డ్రై ఐస్. సో నెక్స్ట్ బిట్ చూస్తే వంట గ్యాస్ రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ కుకింగ్ గ్యాస్. వంట గ్యాస్ యొక్క రసాయన ఫార్ములా చూస్తే C4H10. C4H10 ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ కుకింగ్ గ్యాస్. నెక్స్ట్ బిట్ చూస్తే భారజలం రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ హెవీ వాటర్. సో భారజలం యొక్క రసాయన ఫార్ములా చూస్తే సో D2O, డ్యూటీరియం ఆక్సైడ్, D2O అంటాం. సో ఇది D2O ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ హెవీ వాటర్. నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్రాఫైట్. గ్రాఫైట్ రసాయన ఫార్ములా చూస్తే కార్బనే మనకి గ్రాఫైట్. సో ద కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్రాఫైట్ ఈజ్ కార్బన్. సో నెక్స్ట్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ టియర్ గ్యాస్. బాష్ప వాయువు లేదా టియర్ గ్యాస్ యొక్క రసాయన ఫార్ములా ఏంటంటే CCl3NO2. దాన్నే మనం నైట్రోక్లోరోఫామ్ అని పిలుస్తాము. CCl3NO2నే నైట్రోక్లోరోఫామ్ అంటాం. CCl3NO2 ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ టియర్ గ్యాస్. నెక్స్ట్ బిట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ లెథార్జ్ రసాయన ఫార్ములా చూస్తే లెడ్ ఆక్సైడ్, PbO అనే సంకేతం ఫార్ములాతో మనం సూచిస్తాము. PbO అనే ఫార్ములాతో సూచిస్తాము. నెక్స్ట్ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ లవణం యొక్క రసాయన ఫార్ములా MgSO4 7H2O, మెగ్నీషియం సల్ఫేట్ హెప్టాహైడ్రేట్ అని పిలుస్తాం. ఇకపోతే కెమికల్ ఫార్ములా ఆఫ్ బాక్సైట్ రసాయన ఫార్ములా. సో Al2O3 2H2O, అల్యూమినియం ఆక్సైడ్ డైహైడ్రేట్నే మనం బాక్సైట్ అని పిలుస్తాము. సో నెక్స్ట్ ఫార్ములా చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ రెక్టిఫైడ్ స్పిరిట్ యొక్క రసాయన ఫార్ములా చూస్తే మనకి ఎథైల్ ఆల్కహాల్నే మనం రెక్టిఫైడ్ స్పిరిట్ అంటాం. సో ఇందులో మనకి ఎథైల్ ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 95.6% మనకి ఎథైల్ ఆల్కహాల్ ఉంటుంది, రిమైనింగ్ వాటర్ ఉంటుంది. సో ఇది మనకి రెక్టిఫైడ్ స్పిరిట్ యొక్క రసాయన ఫార్ములా. ఇకపోతే నెక్స్ట్ ది వుడ్ స్పిరిట్ అని దేన్ని పిలుస్తాము, కెమికల్ ఫార్ములా ఆఫ్ వుడ్ స్పిరిట్ యొక్క రసాయన ఫార్ములా CH3OH, మెథైల్ ఆల్కహాల్ అంటాం. వుడ్ స్పిరిట్ యొక్క రసాయన ఫార్ములా మెథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫార్మలిన్ యొక్క రసాయన ఫార్ములా ఫార్మాల్డిహైడే మనకి ఫార్మలిన్. సో ఇందులో మనకి ఫార్మాల్డిహైడ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 40% మనకి ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. సో ఫార్మలిన్ యొక్క రసాయన ఫార్ములా HCHOతో మనం సూచిస్తాము. నెక్స్ట్ది LPG రసాయన ఫార్ములా. LPG అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటాం. ఇది బ్యూటేన్ ఐసోబ్యూటేన్ మిశ్రమం. ఇందులో C4H10 దీని యొక్క రసాయన ఫార్ములా. రెండింటికి కూడా C4H10తో సూచిస్తాం. నెక్స్ట్ బిట్ చూస్తే మార్స్ గ్యాస్, కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్స్ గ్యాస్ యొక్క రసాయన ఫార్ములా చూస్తే CH4. దీన్నే మనం మీథేన్ అని పిలుస్తాము. నెక్స్ట్ది ఉతికే సోడా రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా
Na2CO3 సోడియం కార్బోనేట్ని మనం ఇటుకే సోడా అని పిలుస్తాము. నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్రొడ్యూసర్ గ్యాస్ రసాయన ఫార్ములా చూస్తే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, నైట్రోజన్ల మిశ్రమాన్ని మనం ప్రొడ్యూసర్ గ్యాస్ అని పిలుస్తాం. COH2N2ల మిశ్రమమే మనకి ప్రొడ్యూసర్ గ్యాస్. ఇక కెమికల్ ఫార్ములా ఆఫ్ వెనిగర్ రసాయన ఫార్ములా చూస్తే ఎసిటిక్ యాసిడ్ అంటాం. CH3COOH ఫార్ములాతో సూచిస్తాం. ఇందులో మనం ఇంటి దగ్గర వాడే వెనిగర్లో సుమారు 5 to 8% ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. సో నెక్స్ట్ బిట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ హైపో రసాయన ఫార్ములా చూస్తే Na2S2O3 సోడియం థయోసల్ఫేటు పెంటాహైడ్రేట్ని మనం హైపో అంటాం. Na2S2O3 5H2O ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ హైపో. నెక్స్ట్ బిట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బుల్ రసాయన ఫార్ములా చూస్తే కాల్షియం కార్బోనేట్ CaCO3. నెక్స్ట్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ రాక్ సాల్ట్ రసాయన ఫార్ములా చూస్తే NaCl. సో సోడియం క్లోరైడ్ మనకి రాక్ సాల్ట్ NaCl. నెక్స్ట్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ క్విక్ లైమ్ రసాయన ఫార్ములా చూస్తే CaO కాల్షియం ఆక్సైడ్. సో నెక్స్ట్ బిట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లూ విట్రోయిల్. సో బ్లూ విట్రోయిల్ యొక్క రసాయన ఫార్ములా చూస్తే కాపర్ సల్ఫేట్ 5H2O CuSO4 5H2O. సో నెక్స్ట్ గ్రీన్ విట్రోయిల్ కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్రీన్ విట్రోయిల్ యొక్క రసాయన ఫార్ములా FeSO4 7H2O. ఐరన్ సల్ఫేట్ హెప్టాహైడ్రేట్ని మనం గ్రీన్ విట్రోయిల్ అంటాం. కెమికల్ ఫార్ములా ఆఫ్ వైట్ విట్రోయిల్ రసాయన ఫార్ములా చూస్తే జింక్ సల్ఫేట్ 5H2O ZnSO4 5H2Oతో సూచిస్తాం. ఇకపోతే కెమికల్ ఫార్ములా ఆఫ్ కింగ్ ఆఫ్ కెమికల్స్ రసాయనాల రాజు రసాయన ఫార్ములా చూస్తే H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం అని మనం పిలుస్తాము. నెక్స్ట్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన ఫార్ములా కాల్షియం సల్ఫేటు హెమీహైడ్రేట్ని మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. CaSO4 H2O. నెక్స్ట్ బిట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ జిప్సం రసాయన ఫార్ములా చూస్తే కాల్షియం సల్ఫేట్ 2H2O CaSO4 2H2O అని మనం జిప్సం అంటాం. సో నెక్స్ట్ బిట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్ రసాయన ఫార్ములా చూస్తే O3. కాస్టిక్ సోడా రసాయన ఫార్ములా కెమికల్ ఫార్ములా ఆఫ్ కాస్టిక్ సోడా NaOH సోడియం హైడ్రాక్సైడ్ కాస్టిక్ సోడా. నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆయిల్ ఆఫ్ విట్రోయిల్ యొక్క రసాయన ఫార్ములా H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లమే ఆయిల్ ఆఫ్ విట్రోయిల్. నెక్స్ట్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ సిలికా రసాయన ఫార్ములా చూస్తే SiO2. నెక్స్ట్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ క్వార్ట్జ్ రసాయన ఫార్ములా కూడా SiO2. ఇట్స్ ఏ 3-dimensional సిలికేట్ ఇది. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ స్లేక్డ్ లైమ్ అంటే తడి సున్నం యొక్క రసాయన ఫార్ములా CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. నెక్స్ట్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆయిల్ ఆఫ్ వెంటర్ గ్రీన్ యొక్క రసాయన ఫార్ములా చూస్తే దీన్ని మెథైల్ సాలిసిలేట్ అంటాం. ఆ స్ట్రక్చర్ మనం చూస్తే సో ఫినోలిక్ కాంపౌండ్ సో COOCH3 ఉంటుంది. ఇది ఒక ఎస్టర్. సో ఇది మనకి ఆయిల్ ఆఫ్ వెంటర్ గ్రీన్ యొక్క రసాయన ఫార్ములా ఇది. సో నెక్స్ట్ బిట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆయిల్ ఆఫ్ మిర్బేన్ రసాయన ఫార్ములా చూస్తే నైట్రోబెంజిన్ C6H5NO2. నెక్స్ట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫ్రియాన్ రసాయన ఫార్ములా చూస్తే CCl2F2 డైఫ్లోరో మీథేన్నే మనం ఫ్రియాన్ అంటాం. నెక్స్ట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ సుక్రోజ్ రసాయన ఫార్ములా C12H22O11 మనం సుక్రోజ్ అంటాం. కెమికల్ ఫార్ములా ఆఫ్ స్టార్చ్ రసాయన ఫార్ములా చూస్తే C6H10O5N. ఇది పాలీసాకరైడ్. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే అనేక సంఖ్యలో గ్లూకోజ్ మాలిక్యూల్స్ వస్తాయి. హైడ్రాలసిస్ ఆఫ్ స్టార్చ్ ఇట్ గివ్స్ n నెంబర్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ యొక్క రసాయన ఫార్ములా C6H12O6గా మనం చెప్తాము. నెక్స్ట్ బిట్ మనం చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్
శుద్ధ మొక్క రసాయన ఫార్ములా చూస్తే CaCO3 కాల్షియం కార్బోనేట్. కెమికల్ ఫార్ములా ఆఫ్ రాక్ సాల్ట్ రసాయన ఫార్ములా NaCl సోడియం క్లోరైడ్. కెమికల్ ఫార్ములా ఆఫ్ గ్రెయిన్ ఆల్కహాల్ రసాయన ఫార్ములా ఎథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ బిట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫూల్స్ గోల్డ్ రసాయన ఫార్ములా చూస్తే FeS2 ఐరన్ సల్ఫైడ్ అంటాం, ఐరన్ పైరిటీస్ అని కూడా దీన్ని పిలుస్తాం. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా రసాయన ఫార్ములా MgO. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ సినాబార్ HgS మెర్క్యూరీ సల్ఫైడ్ అంటాం. సో ఇది సోర్స్ ఫర్ మెర్క్యూరీ. సినాబార్ రసాయన ఫార్ములా HgS. కెమికల్ ఫార్ములా ఆఫ్ రస్ట్ యొక్క రసాయన ఫార్ములా చూస్తే Fe2O3 XH2O ఐరన్ ఆక్సైడ్ XH2O అని మనం రస్ట్ అంటాం. ఇది ఐరన్ ఆక్సైడ్ ఐరన్ హైడ్రాక్సైడ్ల మిశ్రమే రస్ట్. నెక్స్ట్ బిట్ చూస్తే కెమికల్ ఫార్ములా ఆఫ్ యాక్వారేజియా రసాయన ఫార్ములా చూస్తే 1:3 రేషియో HNO3 HCl ఉంటాయి. ఒక భాగం HNO3, 3 భాగాలు HCl మిశ్రమాన్ని మనం యాక్వారేజియా అంటాం. సో 1 part నైట్రిక్ యాసిడ్, 3 parts HCl mixture is called aquaresia. So thank you dear students and friends and viewers. Like, share and subscribe my channel. We will get more updates in future. See you in next part. Thank you once again.